హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 15 కాయల నువ్వుల పచ్చడి ఎలా పెట్టుకుందామో చూద్దాం. ఇప్పుడు 2 లీటర్ల పల్లి నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కాక కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఒక 2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. అలా వేసుకున్నాక కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చాక ఇప్పుడు స్టవ్ బంద్ చేసి మనం చల్లార్పుకోవాలి. ఇప్పుడు 1/2 కేజీ నువ్వుల పొడి, 1/2 కేజీ సాల్ట్, 1/2 కేజీ అల్లం పేస్ట్ 3 వేసుకుంటున్నాం మనం గిన్నెలోకి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఆవాల పొడి అద్దపావు, ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి. కొద్దిగా ఎల్లిపాయలు వేసుకోవాలి. అలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేసుకున్న పసుపు సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా వేసుకోవాలి. నేను ఇప్పుడైతే 4 టేబుల్ స్పూన్ వేసాను. నువ్వుల పచ్చడిలో పసుపు కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అలా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కాచి పెట్టుకున్న ఆయిల్ని వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. అలా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక మనం కొద్దిగా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి.